ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏనంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం చాలా కలిసొచ్చేటువంటి వారంగా చెప్పవచ్చును. గురుబలం పెరగడం, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, షష్ఠ స్థానమందు రాహువు, అలాగే ఈ వారంలో చంద్రబలం ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి రానున్నాయి. అయితే ఈ వారంలో అష్టమరవి యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. దుర్దోష శత్రు సంవాద గమనం మీద కొంత అనవసరమైన ప్రయాణాలు, కొంత శారీరక శ్రమ, కొంత అనవసరమైనటువంటి అంటే చెప్పుడు మాటలు వినడం ద్వారానో, లేదా అనుకోని విధంగా మనం ఎవరితోనైనా ఇది తగువ పెట్టుకోవాలి అనేటువంటి విషయం కాకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇతరులను విభేదిస్తూ అది తారాస్థాయికి వెళ్ళిపోయి కొంత మాట పట్టింపులకి వాటికి అవకాశాన్ని కల్పిస్తుంది. అనగా ఇక్కడ మీ వెర్షన్ కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్ అని పక్క వాళ్ళకు కూడా తెలిసినా కూడా మూర్ఖత్వంగా వాళ్ళు మీతోటి వాదిస్తూ ఉంటారు. అది సహించలేనటువంటి మీరు వారిని విభేదించేటువంటి క్రమంలో ఏదో దుర్భాషలు ఆడడమో, లేకపోతే మాట పెరగడం, దీనివల్ల బంధువులతో గాని, మిత్రులతో గాని, స్వజనులతో గాని, కుటుంబ సభ్యులతో గాని ఎక్కువ మాట పట్టింపులకి, తగువులకి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ భాగ్యస్థానమందు గురుడు జీవితంలో కొన్ని ప్రత్యేకమైన అవకాశాలను ఇస్తారు. ఈ వారంలో అటు ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, లేదా మీకు ఉద్యోగ పరంగా ఏది జరిగితే బాగుంటుందని అనిపిస్తుందో ఆ రకమైనటువంటివన్నీ చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది. చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఉన్నది, గురుబలం ఉన్నది, శని బలం ఉన్నది. శత్రు బాధలు, రోగ బాధలు, రుణ బాధలు తగ్గించుకోవడానికి మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవన్నీ చక్కగా ముందుకు సాగుతాయి. ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి అనేటువంటి ఆకాంక్ష ఏవైతే ఉన్నదో అది నెరవేరడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కుటుంబ పరంగా, సామాజికంగా కొంత బాధ్యతను పెంచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలను ఇస్తోంది. కీలకమైనటువంటి పదవీ బాధ్యతలను సైతం ఈ గ్రహస్థితి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఏవైతే మీరు శ్రమించి జీవనాన్ని గడుపుతూ ఉన్నారో ఆ జీవన విధానాన్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మీతో మాట్లాడుతూ ఉంటారు. పలానా సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే మాకు అది నచ్చింది, లేదా మాకు కొంత సహాయం చేయండి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి జీవితంలో అనేటువంటి ఒక గైడెన్స్ మిమ్మల్ని ఒక గురువుగా భావించి అడుగుతూ ఉంటారు. ఇలా 10 మందితోని మాట్లాడుతూ ఉండడము, దీనివల్ల మానసిక ఉల్లాసము, అలాగే ఒక స్థిరమైనటువంటి క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఈ వారంలో అలవడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.